హే గైస్, గుడ్ మార్నింగ్ మణుగూరు. ఈరోజు వచ్చేసి డే 2. ఇప్పుడే పిన్ని వాళ్ళ ఇంటికి నుంచి నేనైతే స్టార్ట్ అయ్యా. టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు మన డెస్టినేషన్ తాడవాయి లేకపోతే మేడారం అనుకుంటున్నా. 6 వరకు రీచ్ అవ్వాలి. 94 కిలోమీటర్స్ చూపిస్తుంది మణుగూరు నుంచి, అంటే నేనున్న ప్లేస్ కాడ నుంచి. మణుగూరుకి స్టార్టింగ్ కూడా మా పిన్ని వాళ్ళ ఇల్లు నేను చూపించాను కదా, ఎంట్రన్స్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చా. నిన్నైతే మనం 92 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ అయితే చేశాము. భద్రాచలం వెళ్ళి భద్రాచలం నుంచి మళ్ళీ రిటర్న్ మణుగూరు అయితే వచ్చినాం. మనము సారపాగం మీదుగా చూసారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 లాగా మణుగూరు ఎంట్రన్స్ అయితే చూపించాం. మళ్ళీ మనం అయితే లోపలికి అయితే వెళ్తాను. మణుగూరు సిటీ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా ఫ్రెండ్స్. చూశారు కదా, నిన్న ఈవినింగ్ అయితే నేను 7 వరకు అయితే వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళి పిన్ని వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ 10కి ఏమో స్టార్ట్ అయినా. ఇవాళ మన డెస్టినేషన్ చెప్పిన కదా, తాడువాయి లేకపోతే మేడారం. ఈవినింగ్ 6 లోపలికి 7 వరకు రీచ్ అవుతాను. 6 వరకు అయితే మనము వెళ్దాము. మణుగూరులో వచ్చేసి కోల్ మైన్ అయితే ఉంటుంది మణుగూరులో. ఇదే మణుగూరు సిటీ. దీని తర్వాత దీనికి ముందు పెద్ద సిటీ ఏమీ రాదు, ఏటూరు నాగారం వస్తుంది. మణుగూరు నుంచి ఏటూరు నాగారానికి 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. మణుగూరు రావడం నేనైతే థర్డ్ టైము, కానీ 2 టైమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ మేడారం వెళ్ళేటప్పుడే మణుగూరు మీద నుంచి వెళ్ళినా, కానీ ఇప్పుడైతే నేను స్టే చేయలే. ఇదే ఫస్ట్ టైము నైట్ అయితే మణుగూరులో అయితే స్టే చేసిన. ఇది సర్కిల్ కావచ్చు, అంబేద్కర్ సర్కిల్ కావచ్చు. అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏమీ లేవు కావచ్చు ఇక్కడ. గాయస్, ఇది కూడా మన సత్తుపల్లిలకి స్ట్రైట్గా ఉంటుంది మణుగూరు హైవే. చెప్పిన కదా, దీని తర్వాత 70 కిలోమీటర్స్ తర్వాత అయితే ఏటూరు నాగారం సిటీ అయితే వస్తుంది. సిటీ అంటే పెద్ద సిటీ ఏం కాదు, దీనిలోకే కాదు, చిన్న పల్లెటూరు అది కూడా. అక్కడ ఐటీడీఏ ఉంది. మన భద్రాచలంలో ఐటీడీఏ లాగో ఏటూరు నాగారం ములుగు ఐటీడీఏ అంటారు దాన్ని. నేను ఇలా సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా కదా, అయితే పక్కన ఒక స్కూటీ వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు. ఎక్కడికంటే ఇలా మేడారం వెళ్తానన్నా అన్న. అయితే వాళ్ళు ఒక సజెషన్ అయితే ఇచ్చారు. ఏంటంటే ఏటూరు నాగారం మీద నుంచి వెళ్తే మనకేమో 94 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అయితే మణుగూరు నుంచి ఏటూరు నాగారానికి 70 చూపిస్తుంది. అయితే అది అలాగా తమ్ముడు, వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఏడూరులో బయ్యారం అని చెప్పి ఒకటి వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ తాడవాయి తీసుకో అని అన్నారు వాళ్ళు. ఇప్పుడు మనము మణుగూరు నుంచి ఏటూరు నాగారం నుంచి తాడవాయి వెళ్తే దగ్గర అదే 83 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే ఏటూరు నాగారం వెళ్ళకు, ఏడూరుల బయ్యారం కాడ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ తాడవాయి కొట్టు, 15 కిలోమీటర్స్ నీకు లెస్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. అయితే మనకి కిలోమీటర్స్ ప్రాబ్లం కాదు, రోడ్డు మంచిగా ఉండాలి. వాళ్ళు చెప్పింది మంచిగా, ఎందుకంటే అది మన మంచి కోసమే చెప్పారు వాళ్ళు. ఒక 15 కిలోమీటర్స్ లెస్ అవుతుందని. కానీ నాకు రోడ్డు బాగుండాలి. చూస్తా, ఏడూరుల బయ్యారం దగ్గర వచ్చిన తర్వాత రోడ్డు మంచిగా ఉంటే లెఫ్ట్ తీసుకుంటా, లేకపోతే ఏటూరు నాగారం మీద నుంచి అయితే మనం వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇవాళ నేను 10కి స్టార్ట్ అయ్యా కదా, 94 కిలోమీటర్స్ వెళ్ళనా అని అదే డౌట్ అనిపిస్తుంది. నిన్నైతే 91 కిలోమీటర్స్ అయితే వచ్చేసా. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 4:35 వరకు చూశారు కదా మీరు లాస్ట్ వ్లాగ్లో. మధ్యలో 2-3 అవర్స్ బ్రేక్ తీసుకున్నా. 5 వరకు అయితే నేను మణుగూరు వచ్చేసాను. 91 కిలోమీటర్స్. చూద్దాం ఇవాళ ఈవినింగ్ వరకు ఎక్కడి వరకు వెళ్తాము. అయితే సైకిల్ రైడ్ అయితే చేస్తున్నాం కదా, మనకి రైట్ సైడ్లో చూడండి, ఆ బాబాయ్ దగ్గర అతనికి 50 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అతను నడుచుకుంటూ అయితే వెళ్తాడు. మనం సైకిల్ మీద వెళ్తామంటేనే మన ఫ్యామిలీ వాళ్ళు అంటే అది మన మంచి కోసం వెళ్ళి, కానీ కొంచెం సఫర్ అవుతున్నారు. ఆ బాబాయ్ చూడండి ఎక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడో, ఎక్కడికి వెళ్తాడో కూడా మనకైతే తెలియదు. మ్యాటు, లగేజు. అయితే ఆ బాబాయ్తో పాటు ఇంకో 4 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ముందు వెళ్ళిపోయారంట. ఇతను ఒక్కడ వెనక నుంచి వెళ్తాడు. మనం ఇంత ఏజ్లో ఉండి మనం సైకిల్ రైడ్ చేస్తున్నాం. వాళ్ళేమో ముసలోళ్ళు, దగ్గర 50+, 60+ ఉంటారు వాళ్ళు నడుచుకుంటూ అయితే ట్రావెల్ చేస్తున్నారు. చూడండి, అసలు నడుచుకుంటూ ట్రావెల్ చేస్తేనే మజా వస్తుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా సైకిల్ రైడ్, ఎప్పటి నుంచో చేద్దామని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. నిన్న మనకైతే కుదిరింది. మనకంటే వాళ్ళే గ్రేట్ ఒక మాట చెప్పాలంటే. అంత ఏజ్ అయి ఉండి నడుచుకుంటా ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు ఎండలో. మనకి రైట్ సైడ్ పెద్ద బాయిలింగ్ టవర్స్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇదేందో తెలుసా, మన పాలవంచులో కేటీపీఎస్ ఉంది కదా, ఆ కేటీపీఎస్ లాంటిదే ఇది. బీటీపీఎస్, భద్రాచలం థర్మల్ పవర్ స్టేషన్. ఇదంతా వాటర్తోనే పవర్ జనరేట్ అవుతూ ఉంటుంది.
అయితే దీని వెనకాల గోదావరి అయితే ఉంది. గోదావరి ఉండడం వల్ల దీనికి ప్లస్ పాయింట్ అయింది కాబట్టి బీటీపీఎస్ అయితే ఇక్కడైతే కట్టారు. ఇది మన మణుగూరు నుంచి ఏడూరుల బయ్యారం వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇది రీసెంట్లీ ఇది కట్టి ఒక 3 years అవుతుంది కావచ్చు. మొన్నే ఇది ఓపెన్ అయ్యింది ఒక 2-3 years బ్యాక్. చూడండి పెద్ద పెద్ద బాయిలింగ్ టవర్స్ 2. మన పాలెంలో అయితే బాయిలింగ్ టవర్స్ అవి ఒక 4 అవి ఒక 3 7 ప్లస్ ఇలాంటి పెద్ద బాయిలింగ్ టవర్ అయితే ఒకటి పడుతుంది. మొత్తం 8 బాయిలింగ్ టవర్స్ అయితే ఉన్నాయి. అయితే రీసెంట్లీ నేను ఇన్స్టా రీల్స్లో చూసిన మన కొత్తగూడెం పేజ్ ఉంది కదా, అయితే బాయిలింగ్ టవర్స్ అయితే కూల కొడుతున్నారు. అది ఓల్డ్ అయిపోయినాయని కావు లేకపోతే ఏమో మనకైతే తెలియదు కానీ ఆ ఇన్స్టా పేజ్లో అయితే చూసా. కావాలంటే మీరైతే కొత్తగూడెం మన ఇన్స్టా పేజ్ ఉంది కదా కొత్తగూడెంది, దాంట్లో చూడండి గైస్ ఎంత పెద్ద బాయిలింగ్ టవర్స్ అయితే ఉన్నాయో. ఇక్కడ రోడ్డుకి అయితే 2 ఉన్నాయి, అవతలకు ఒకటి ఉంది, అవతలకు 2 ఉన్నాయి. ఇది చూడండి ఈ ఫ్రేమ్లో అయితే మంచిగా కనిపిస్తున్నాయి. 4 కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద బాయిలింగ్ టవర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక 3 kilometers వస్తే ఏడూరుల బయ్యారం వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా, స్ట్రైట్కి వెళ్ళాలా. ముందు అయితే లారీ వెళ్తుంది. దుమ్ము చూడండి కనబడుతుంది ఆ దుమ్ము. ఈ లారీ వాళ్ళు బస్సుల్లో వస్తే ఇది ఒక తంట దుమ్ము. ఏడూరుల బయ్యారం కాడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలా స్ట్రైట్ వెళ్ళాలా అర్థం కావట్లే. రూటు బాగుంటే చూసి అక్కడ అడుగుతా. మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నా మనకి సేఫ్ సైడ్ కదా, ఎందుకంటే వాటర్ కోసం ప్లస్ కూర్చొని ఫుడ్ తినడానికి కూడా ఉండాలి. మనకి వెళ్ళే దారిలో ఫుడ్ తినడానికి ఏమైనా హోటల్స్ ఉండాలి కదా, అదే చూస్తున్నా. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఏడూరుల బయ్యారం కాడ నుంచి ఒక 8 kilometers పోతే జానంపేట వస్తుంది. తర్వాత అక్కడ నుంచి ఒక 40 kilometers పోతే ఏటూరు నాగరం వస్తుంది. అందుకనే ఆలోచిస్తున్నా స్ట్రైట్ వెళ్ళాలా లెఫ్ట్ తీసుకోవాలా అని. లెఫ్ట్ తీసుకుంటేనే 15 kilometers లెస్, కానీ మనకి 15 kilometers లెస్ సమస్య కాదు. ఆ 15 kilometers కూడా తొక్కేస్తాము. డైరెక్ట్ రోజుకి సెంచరీ కూడా కొట్టేస్తా. చూద్దాం ఈ రోజుకి ఈవినింగ్ 6 లోపలికి ఎక్కడి వరకు వెళ్తాము. మేబీ 6 అయినా ఒక 10 kilometers ఉందనుకో మేడారం రీచ్ అవ్వడానికి. 6 తర్వాత కూడా కొట్టేస్తా. ఏడూరుల బయ్యారం కాడ నుంచి నేను లెఫ్టే తీసుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే బోర్డు మీదే చూసా ఏటూరు నగరం మీద నుంచి పోయినా అదే kilometers వస్తుంది, ఇటు నుంచి పోయినా కూడా అదే డిస్టెన్స్ వస్తుంది. ఎందుకంటే ఆ రూట్ నుంచి నేను 3-4 times అయితే వెళ్ళా. ఫస్ట్ టైం ఈ రూటు చూస్ చేసుకున్నా, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ ఒక 2-3 kilometers లెస్ అవుతుంది. ఆన్నేమో 10-15 అన్నలే కానీ అంత లేదు, ఒక 3-4 kilometers లెస్ ఉంది. కానీ ఈ రూట్ కొత్త రూట్ కాబట్టి కొత్త ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుందంట. బైపాస్ హైవే అంటే ఇది డైరెక్ట్ తాడ్వాయి వెళ్తుంది. అదైతే ఏటూరు నాగరం టచ్ అయ్యి ఏటూరు నాగరం నుంచి మళ్ళీ రివర్స్ రావాలి. ఇదైతే డైరెక్ట్ స్ట్రైటే. ముందు ఒక 20 kilometers రాగానే మళ్ళీ కొంచెం వై జంక్షన్ వస్తుంది, అక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. వై జంక్షన్ కాడ నుంచి ముందు ఒక పల్లెటూరు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ ఊరి పేరు మా ఊరి పేరు 2 ఒకటే. దీంతో మా ఊరి పేరుతో నేను చూసిన పేరు ఊరు 4th అనుకుంటా. మా ఊరు ఒకటి, మా ఊరు పక్కన కూడా మా ఊరి పేరుతో ఇంకో ఊరు ఉంటుంది. ప్లస్ మొన్న నేను అన్నవరం పోయినప్పుడు మా ఫ్యామిలీతో షార్ట్ వీడియో పెట్టాను, చూసారు కదా మీరు. అయితే ఇక్కడ మన విజయవాడ టు అన్నవరం, విజయవాడ కాదు సారీ, మన జంగారెడ్డిగూడెం టు అన్నవరం నేషనల్ హైవే ఉంటుంది కదా, కలకత్తా టు కన్యాకుమారి. ఆ రూట్లో సీతంపేట అని చెప్పి ఒక ఊరు తగిలిద్ది. అదొకటి ప్లస్ ఇదొకటి. ఈ 2 మా ఊరు పక్క ఊరు, మొత్తం 4 ఊర్లు అయితే చూసా మా ఊరి పేరుతో. ఎంతో దూరం వెళ్ళినా మన ఊరు పేరు ఎక్కడ కనిపిస్తే ఆ హ్యాపీనెస్ వేరు. ఎందుకంటే మా ఊరితో ఉన్న పేరు ఇది ఒకటి ఊరు. చూడండి పల్లెటూరు బాగుంది మా ఊర్లకి, పచ్చగా. అడవి మధ్యలో అయితే ఆంజనేయ స్వామి విగ్రహము చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అడవి మధ్యలో. ఇదంతా దట్టమైన అడవి. ఇప్పుడైతే ఒక్కొక్కరు అయితే టచ్ అవుతున్నారు. మొత్తం దట్టమైన అడవి. ఒక 5 kilometers అయితే అడవిలో ఒక్కనే వచ్చా. ఫారెస్ట్ దాటిన తర్వాత ఒక విలేజ్ వచ్చింది. ఆ విలేజ్ రోడ్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, చెట్లు భలే ఉన్నాయి కదా. లొకేషన్ సూపర్ ఉంది. ఇలాంటి లొకేషన్లో ఫోటో దిగాలి, సూపర్ అంటే సూపర్ వస్తుంది. మధ్యలో రోడ్డు, అటు ఇటు చెట్లు. ఈ రోడ్ సైడ్లో పుచ్చకాయలు బాగా అమ్ముతున్నారు. ఎందుకంటే
ఇటు తాడ్వాయి డైరెక్ట్ మేడారం వెళ్ళే రోడ్డు కాబట్టి సీజన్ కాబట్టి పుచ్చకాయల సీజన్ కాబట్టి పుచ్చకాయలు బాగా అమ్ముతున్నారు. ఈ రోడ్డుకు ఈ పక్క చూడండి కన్నుమేరకు మొత్తం వరి పొలాలే ఉన్నాయి. వరి పొలాలు దాటిన తర్వాత ఫారెస్ట్ అయితే ఉంది. రోడ్డు పక్కగా ఉంది. అటు ఇటు చెట్లు, ఇటు వరి పొలము, నేచర్ బాగుంది. ఒక కరకగూడెం అని ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ దాటిన తర్వాత మళ్ళీ ఒక ఫారెస్ట్ అయితే వస్తుంది. కరకగూడెం నుంచి అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ కాడ నుంచి డైరెక్ట్ తాడ్వాయికి అయితే 43 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. 43 కిలోమీటర్స్ అంటే నేను ఏడూరుల బయ్యారము, ఈ యొక్క 7, ఈ యొక్క 8, 15 కిలోమీటర్స్ ఏమో వచ్చా. 43 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది డైరెక్ట్ తాడ్వాయికి. ఏ టైం వరకు రీచ్ అవుతాను మేడారం వరకు అయితే 58 చూపిస్తుంది. తాడ్వాయికి అయితే 43 కిలోమీటర్స్. మళ్ళీ ఇంకో ఫారెస్ట్ అయితే టచ్ అయ్యింది. ఈ ఫారెస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు. ఇందాక టచ్ అయింది అయితే ఒక 7 కిలోమీటర్స్ వరకు ఫారెస్ట్ ఉండేది. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు. వెళ్తా ఉన్న చిన్న చిన్నగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.